నెక్స్ట్ థింగ్ 4 బంగ్లాదేశీ ఉమెన్ ఇన్ ఇండియన్ టౌట్ అరెస్టెడ్ ఇన్ ది అగర్తల రైల్వే స్టేషన్. అదొకటే కాదండి, ఎక్కడి నుంచి యెమెన్ నుంచి కొంతమంది వచ్చారండి. యెమెన్ నుంచి ఒక కపుల్ వచ్చి ఆ కపుల్ ఇక్కడ ఒక పిల్లగాని కంటే వాడిని బలవంతంగా ఇప్పుడు ఇక్కడ పుట్టాడు కాబట్టి ఇక్కడే వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. టూరిస్ట్ వీసాలలో ఆ తర్వాత లిమిటెడ్ పీరియడ్ వీసాలలో ఉన్న వాటికి వాళ్ళు ఒకవేళ పిల్లల్ని కన్నా మాకు ఇక్కడ సంబంధం లేదు, వాడికి ఇండియన్ సిటిజన్షిప్ రాదు అని చెప్పేశారు. నా వాళ్ళకి వీళ్ళని లాబింగ్ చేయడానికి పొలిటికల్గా సపోర్ట్, వీళ్ళని లాబింగ్ చేయడానికి ఆ తర్వాత ఫైనాన్షియల్గా ఆ తర్వాత సుప్రీంకోర్టులో సపోర్ట్లు అన్ని రకాలుగా సపోర్టే. ఎందుకు తెలుసా? వీళ్ళు హిందువులు కాదు కాబట్టి. సపోర్ట్ ఎందుకు వచ్చింది? హిందువులు కాదు కాబట్టి. హిందువులు అయితే సపోర్ట్ వస్తుందా? రాదు. అయితే బంగ్లాదేశీ యూట్యూబర్ ఇంకొక నెక్స్ట్ న్యూస్లో బంగ్లాదేశీ యూట్యూబర్ ఒక ఆయన మెథడ్స్ టు ఎంటర్ ఇండియా ఇల్లీగల్లీ ఫ్రమ్ బంగ్లాదేశ్ అని ఒక మంచి వీడియో తీసి చూపించాడు. ఐ ఓపెనర్. మన మమతా బెనర్జీ అక్కడ వెళ్ళి బ్యానర్లు కడతారేమో, ఇక వచ్చేసేయండి కేవలం ముస్లింలు వచ్చేసేయండి, బంగ్లాదేశీ ముస్లింలు, బంగ్లాదేశీ హిందువులు కూడా వద్దు, బంగ్లాదేశీ హిందువులు మేము చంపుతాము, అక్కడ చంపుతాం ఇక్కడ కూడా చంపుతాం, ఇక్కడ మా హిందువులే మేము చంపుతాం వెస్ట్ బెంగాల్లో కుదిరితే, అట్లాంటి బంగ్లాదేశీ హిందువులను తీసుకొని ఉంచుతాం. రియల్లీ దే ఆర్ పర్సిక్యూటెడ్. ఇన్ ద రీసెంట్ న్యూస్ వీ హ్యావ్ బీన్ రీడింగ్, ఒక బంగ్లాదేశీ హిందూ ఇన్స్పెక్టర్ని ఆ రియోట్స్ జరిగినాయని చెప్పేసి స్పెసిఫిక్గా టార్గెట్ చేసి చంపేస్తున్నారు. ఏ రియోట్స్ వచ్చినా బంగ్లాదేశీలలో బంగ్లాదేశ్లో ఏ రియోట్స్ వచ్చినా కానీ కొంతమంది హిందువులు టప్పులు లేచిపోతారు, వాళ్ళకి సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా. అది పతి పత్ని ఆర్ ఓ హస్బెండ్ మ్యారీస్, దిస్ ఇస్ సినిమా డైలాగ్ బట్ స్టిల్, హస్బెండ్ మ్యారీస్ పాకిస్తానీ ఉమెన్ అక్కడ తీసుకుని వచ్చిన తర్వాత ఆ తర్వాత చూడండి, ఇప్పుడు ఈవెన్ ఇంట్లోనే ఉంచుకొని ఎన్నో సంవత్సరాలు మేపారండి. మేపిన తర్వాత ఆయన సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆవిడ ఇండియాలోనే ఉంచుకున్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇండియాకి ఇల్లీగల్గా వచ్చి ఉన్నది. ఇప్పుడు ఆ ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ సెకండ్ వైఫ్ని పాకిస్తానీ స్పై అని అంటుంది. ఇల్లీగల్గా ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ భారతదేశంలో ఉంటుంది. ఎవరు? పాకిస్తాన్ నుంచి వచ్చిన మేవిష్. అది అద్భుతం. ఫరీదాబాద్, ఓకే సారీ, హూ ఎవర్ ఇట్ ఈస్, ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ విచ్ నేమ్ ఇట్ వాస్. ఎనీవేస్, బట్ దిస్ ఇస్ ద న్యూస్. ఓకే, మను బాకర్ మన ఒలింపిక్స్కి ఫస్ట్ మెడల్ తీసుకొని వచ్చారండి. అండ్ హీ హ్యాడ్ షీ టోల్డ్, ఖేలో భారత్ వల్ల నాకు చాలా ఉపయోగం జరిగింది. అరౌండ్ 2 crores నా ట్రైనింగ్కి జర్మనీలో స్విట్జర్లాండ్లో ఖర్చు పెట్టింది ఇండియా, అందుకని నాకు వచ్చింది. మను బాకర్ అన్న విషయం ఇంకొకటి ఏంటి అని అంటే, నేను ఫస్ట్లలో వచ్చినప్పుడు చాలాసార్లు అపజయాలు పాల్గొన్నాను, కానీ నాకు భగవద్గీత తోడుంది, నా కార్యం నేను ఎట్లా చెయ్యాలి అనేది భగవద్గీత నాకు చెప్పింది అని అన్నారు. చదవండి. మనం అందరం పోయి ఒలింపిక్స్లో ఆడాల్సిన అవసరం లేదు, బతికి బట్టగడితే ఎక్కువ ఓ 10 సంవత్సరాల తర్వాత. ఒట్టు, ఇఫ్ దిస్ టైప్ ఆఫ్ యాంటీ హిందూ ట్రెండ్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్, నేను చెప్తున్నాను, యూ విల్ బీ అండర్ ఏ గ్రేట్ థ్రెట్. మార్క్ మై వర్డ్స్. మీరందరూ కలిసి లేకపోతే, మనమందరం కలిసి లేకపోతే వీఆర్ నాట్ గోయింగ్ టు సర్వైవ్. ఇక్కడే కాదు, ఎక్కడ కూడా. మీరు ఇక్కడే సర్వైవ్ అవుతారు, ఇంకెక్కడ సర్వైవ్ అవుతారు? ఎక్కడ సర్వైవ్ కాలేరు. ఇక్కడే మీ స్ట్రాంగ్ హోల్డ్ ఇది. ఈ స్ట్రాంగ్ హోల్డ్లోనే మీరు పడిపోతే కెనడాకి వెళ్తారా? కెనడాలో మందిరం మీద పగలగొట్టి కొంతమంది ఇష్టం వచ్చిన గ్రాఫిటీ చేశారు. నేను సౌదీ అరేబియాలో వెళ్ళి బతుకుతారా? నువ్వు తల ఎత్తి చూసుకోలేవు. తల ఎత్తి వాడికి ఒకవేళ కోపం వచ్చింది అనుకో, నీ తల ఎగిరిపోతుంది. ఎక్కడ బతుకుతావు నువ్వు? అమెరికాలో బతుకుతావా? వాళ్ళు ఎప్పటి వరకు నేను తీసుకుంటారు? నీతోటి ఉపయోగం ఉన్నంత వరకు. ఇమిగ్రెంట్ని నన్ను ఇక్కడ భారతదేశంలో చంపుతున్నారు, నేను వచ్చి ప్లీజ్ ఉంటాను అంటే వాళ్ళు వింటారనుకుంటున్నావా? నమ్మను కూడా నమ్మరు. ఒకవేళ కనుక విన్నా, ఒకవేళ నమ్మినా అది నిజమైనా మేము ఒప్పుకోమంటారు. నీకున్నది ఈ దేశం మాత్రమే, నువ్వు ఎటు పోలేవు. అయితే మతం మారిపోతా, సింపుల్. ఆ మతం మారే ముందు ఆ మతంలో ఉన్నదంతా చదవండి బాబు, చదవండి. ఆ పనులు కొన్నిసార్లు చేయండి. ఆ పనులు వాళ్ళు ఎవరైతే ఆ మతంలో ఏమైతే రాసిపెట్టి ఉంచారో ఆ పనులు చేయండి. చేసిన తర్వాత మతం మారుతా అని చెప్పండి. నిజమే. నేను అనేది ఏంటి అని అంటే, మీరు ఖురాన్ని, అరే బాబు మీకు ఇంకా ఇప్పటికీ ఒక రైట్ ఉంది. మీరు ఖురాన్ని, బైబిల్ని ఇప్పటికీ చదవచ్చు. మీకు ఆ రైట్ ఉన్నది ఇప్పటికీ. ఇంకా ఫ్యూచర్లో మీరు ఇదే పోకడలో పోయి మన రాహుల్కి ఓట్లేసి గెలిపిస్తే 10 సంవత్సరాల్లో మీకు ఏ రైట్ ఉండదు. ఇది నా బెట్. 10-15 సంవత్సరాల్లో ఒక 3 terms మీ రైట్స్ అన్ని పోతాయి. ఓకే, 240 million people, only 7 athletes. పాకిస్తానీస్ హర్ట్ ఆఫ్టర్ కామెంటర్స్ రియాలిటీ చెక్. వెరీ గుడ్. వాళ్ళని అట్లా కాదు, ఒలింపిక్స్ గురించి అట్లా కాదు, ఎవడు బాగా ఉమ్ము చేయగలుగుతాడు, ఎవడు బాగా ఇట్లా యాంటీ హ్యూమానిటీ స్టేట్మెంట్స్ చేయగలుగుతాడంటే, ఎవడు బాగా బిచ్చం ఎత్తుకోగలుగుతాడు, ఇట్లాంటి ఒలింపిక్స్ పెట్టండి. ఎవడు బాగా దొంగతనాలు చేయగలుగుతాడు, ఇట్లాంటివి పెట్టండి. వాళ్ళు ఫస్ట్ వస్తారు పాకిస్తానీలో. అప్పుడు మీకు 7 athletes ఏంటి, 7 million athletes దొరికిపోతారు దెబ్బకే. సో నెక్స్ట్ ఇన్ ద సేమ్ ఒలింపిక్స్, AI will be used to prevent the cyber abuse and create the highlights of the videos and manage data capture and the energy systems. వెరీ గుడ్. డెవలపింగ్ టెక్నాలజీస్ ఇంకా పెరుగుతూ ఉండి ఇలాంటి వాటికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. మెడల్స్ టు టర్న్ విన్నింగ్ athletes into guardians of Persian heritage. ఓకే,
నెక్స్ట్ ఇండియన్ షూటర్ స్వప్నిల్ కుసాలే బ్యాగ్స్ బ్రాంజ్. మనకి మొత్తము 4 కాంస్యాలు వచ్చాయని నేను విన్నాను. 4. ఓకే. నెక్స్ట్ ఇండియన్ హెరిటేజ్లో మనము వినాల్సింది ఏంటి అని అంటే చార్డియో మైదాన్స్. చార్డియో మైదాన్స్ అనేవి రెస్టింగ్ ప్లేసెస్ ఆఫ్ అహోమ్స్ అండి. అయితే లార్డ్స్ ఆఫ్ హెవెన్ అని అంటారు. స్వర్గాదియో అంటే స్వర్గము. ఓకే. నెక్స్ట్ దీస్ రిమార్కబుల్ స్ట్రక్చర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ చరైదియో. సరిగ్గా పలుకుతున్నానని అనుకుంటున్నా. ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ అహోమ్ కింగ్డమ్. సో మైదామ్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి అని అంటే ఫ్రంగ్మై దామ్. ఫ్రంగ్మై దామ్. ఫ్రంగ్మై అంటే టు పుట్ టు గ్రేవ్, చనిపోయిన తర్వాత పుట్ టు గ్రేవ్. దామ్ అనేది రిఫర్స్ టు ద స్పిరిట్ ఆఫ్ ద డిసీజ్డ్ పర్సన్. సో దట్ ఈస్ అవర్ చార్దియో మైదామ్. అండ్ హియర్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ పిరమిడ్స్ ఆఫ్ అసా. అండ్ దీస్ ఆర్ ద టైమ్లెస్ స్ట్రక్చర్స్. ఎన్నో సంవత్సరాల నుంచి ఇవి అక్కడే ఉన్నాయండి. ఓకే. దిస్ విల్ టెల్ ద హిస్టరీ ఆఫ్ అహోమ్ కింగ్డమ్. మన ఎన్సీఆర్టీలో మొగుల్స్ గురించి కానీ ఉంటుంది, కానీ ఈ అహోమ్ కింగ్డమ్ గురించి ఉంటుందా? సౌత్లో పరిపాలించిన వాళ్ళ దగ్గర ఉంటుందా? నార్త్ ఈస్ట్లో పరిపాలించిన వాళ్ళ దగ్గర ఉంటుందా? అంతకంటే ముందు రాజా దాహిర్ గురించి ఉంటుందా? ఎవరి గురించి ఉంటుంది? ఎవరి గురించి ఉండదు. మొహమ్మద్ బిన్ కాసిం ఎలాంటి పనులు చేశాడో ఉంటుందా? ఫస్ట్ ఇన్వేడర్, అవర్ ఫస్ట్ ఇన్వేడర్, ఒక ముస్లిం ఇన్వేడర్ ఎలాంటి పనులు చేసిందని ఉంటుందా? ఏముండదు. కేవలం ముగల్స్ వాళ్ళు చేసిన మంచి పనులు. తర్వాత గాంధీ నెహ్రూ వీళ్ళు చేసిన పనులు. గాంధీ నెహ్రూకి యాడ్జెక్టివ్స్ లేకుండా, సరే గాంధీ అయినా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, నెహ్రూకి యాడ్జెక్టివ్ లేకుండా ఒక పేర రాయండి ఆయన చేసిన పనుల గురించి. ఆయన చేసిన పనులు డ్యూరింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఆయన పార్టిసిపేషన్ని ఏ రకమైన యాడ్జెక్టివ్ లేకుండా కేవలం యాక్షన్ వెర్బ్స్తో ఉపయోగించి మీరు ఒకటి రాయండి, ఒక పేర రాయండి. ఇదిగోండి ఈ A4 షీట్ రాయండి చూద్దాం. అట్లాంటిది పేజీలు నింపేశారు ఎన్సీఆర్టీ పుస్తకాల్లో. These Maidans are hemispherical in shape, varying in size from small mounds to hillocks of 20 meters high. కొన్ని పుస్తకాల్లో 20 మూరలే చాలా పెద్దవి, అవి చాలా పెద్ద పర్వతాలు అని అనుకుంటారు. 20 మూరలు ఉంటాయి, 40 మూరలు ఉంటాయి, అవే చాలా పెద్దవని అనుకుంటారు. మనం ఇది 20 మూరలు కాదండి. మూర అంటే మీకు తెలుసు కదా, ఒక హ్యాండ్ ఎంత సైజ్ ఉంటుందో అది 20 మూరలే చాలా పెద్ద ఎత్తని అనుకుంటారు కొన్ని రిలీజియస్ బుక్స్లో. మన వాళ్ళు కట్టడమే 20 మీటర్లు కట్టారండి. 20 మీటర్లు. మూరకి 3 ఇంతలు ఉంటుంది. ఆల్మోస్ట్ మూరకి 3 ఇంతలు ఉండేంత పెద్ద స్ట్రక్చర్స్ని మన వాళ్ళు కట్టారు. అండ్ దేర్ విల్ బి ఏ వాల్ట్ అండ్ ఏ ఛాంబర్. నెక్స్ట్ వాల్ట్ అండ్ ఏ ఛాంబర్ ఉంటుంది. దెన్ ఇట్ విల్ బి ఆఫ్ ఏ హెమిస్పెరికల్ ఎర్త్ కవరింగ్ ద ఛాంబర్, ద ఆక్టోగోనల్ బౌండరీ వాల్ అరౌండ్ ద బేస్ ఆఫ్ ద మౌంట్ with an arched gateway on the west side. Initially the walls were made up of the solid wooden poles and beams, but later the reign of Swargadiyo Rudra Singha, స్వర్గదియో అంటే స్వర్గస్థుడు అయ్యారు కాబట్టి, ఆయన చనిపోయారు కాబట్టి స్వర్గదియో అనేది వాళ్ళ టైటిల్ లాగా ఇస్తారండి. దే వర్ రీప్లేస్డ్ విత్ ది స్టోన్ అండ్ బ్రిక్ వాల్స్. అహోమ్ స్వర్గదియోస్ అపాయింటెడ్ స్పెషల్ ఆఫీసర్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ అండ్ ది మెయింటెనెన్స్ ఆఫ్ దీస్ రాయల్ మైదాన్స్. సో వీళ్ళు అంటే వాట్ ఐఎమ్ టెలింగ్, దిస్ ఈజ్ ఏ టైటిల్ దట్ బ్రాంచ్ ఆఫ్ లీనియేజ్కి వచ్చిన టైటిల్ అండి అది, స్వర్గంలో ఉండేవాళ్ళు అని. అంటే దట్ మీన్స్ ఆఫ్టర్ ద డెత్ దే విల్ గో టు హెవెన్ అనేది వాళ్ళ బిలీఫ్. ఓకే. సో Charadio became the sacred place for performing the last rituals of the deceased Ahom royal family. Initially, Ahoms followed the practice of burying their dead, but with the influence of Hinduism, they shifted to burying the ashes after the cremation. Yes. Okay. So the size of Maidam was determined by the power and the status of the person buried. Right. So the bricks and the stones used in the Maidams were held together using a unique mortar called as karal. This cementing agent was prepared from locally available materials like lime, snail shells, pulses, resin, hemp, molasses and more. Okay. The news of Ahom Swargadaya's death was kept confidential until the enthronement of successor. ఇది ఎక్కడెక్కడ చూస్తాం తెలుసా? మహాభారతంలో ఇదే రకమైన సినారియోని చూస్తాం. రామాయణంలో ఇట్లాంటి సిమిలర్ సినారియోని చూస్తాం. రాముడి పాదరక్షలు తీసుకొని వెళ్ళేటప్పుడు సిమిలర్ సినారియోస్ని మనం చూస్తూ ఉంటాం. సో ఆలోచించండి, మనం ఎక్కడి నుంచి హౌ వీ హ్యావ్ డ్రాన్ అవర్ పాలసీస్ ఫ్రమ్, వేర్ వీ హ్యావ్ డ్రాన్ అవర్ పాలసీస్ ఫ్రమ్. అవి హిందూయిజం అనేది ఏదో భక్తి మార్గం మాత్రమే కాదండి, జీవనశైలి అంటే అన్నీ వస్తాయి. హిందూయిజం తోటి పొలిటికల్గా ఉండొచ్చు. హిందుత్వాన్ని పాలిటిక్స్ని దూరం పెట్టాల్సిన అవసరమే లేదు. నవ్ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. చూడండి డిప్లొమాటిక్ స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, పాలసీ మేకింగ్ ఎట్లుంది. రామాయణ మహాభారతాలు ఒకసారి చదివి మంత్రులు ఎలాంటి వాళ్ళు ఉండాలి, ఉంటాయండి ఈ లక్షణాలు.
ఓకేనా. సో పిఎం మోడీ లాస్ట్ మన్ కీ బాత్లో వీటి గురించి మాట్లాడారండి. సో ఇట్ కేమ్ ఇన్ టు లైమ్ లైట్. సో దట్ ఈస్ వై ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. ఇండియన్ పేట్రియాట్స్ అండ్ నేషనలిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏమేమి ఉన్నాయి? నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క అస్థికలు ఉన్నాయి. వాళ్ళ గ్రాండ్ నెఫ్యూ ఇక్కడికి తీసుకొని రమ్మని అడుగుతున్నారండి. నిజంగా ఒకవేళ వస్తే ఎంతో మంచిదండి. ఐ వాంట్ దిస్ థింగ్ టు బి హ్యాపెనింగ్. మన దేశం కోసం పోరాడిన వాడిని ఎక్కడో పాతిపెట్టి ఉంచితే ఇంకా ఇండియన్ గవర్నమెంట్కి ఉలుకు పలుకు లేకుండా దాన్ని మరుగున పడిపోతే ఎలా అండి? ప్లీజ్ ఇది చెయ్యండి. జపాన్తో ఇప్పుడు మనకి చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. జపాన్ వాళ్ళు అంటారేమో మీ ఫ్రీడమ్ ఫైటర్ కాదు మా వాడు రానంటారు. వాళ్ళు గొప్ప వాళ్ళని దగ్గరికి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు, మనం గొప్ప వాళ్ళని వదిలేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. వాళ్ళకి మనకి తేడా ఉంటుంది. జపాన్ అంటేనేమో మీ వాడు కాదు మావాడు, మీరు తరమేశ్వరు మావాడు మేము దగ్గర ఉంచుకున్నాం అని అంటారు వాళ్ళు. ఎందుకన్నారు? వాళ్ళకి తెలివి ఉంది కదా, వాళ్ళు అంటారు. మనకు తెలియలేదు కదా, మనవాడిని కూడా మనం తెచ్చుకోలేకపోతున్నాం అంతే. తెలివి, సిగ్గు, నిబద్ధత అన్నీ మర్చిపోయినాం. క్యాస్ట్ పేరుతో అన్నీ మర్చిపోయినాం. సరే మీరు అన్నట్టుగా కులదేవతలు ఇప్పటికీ మీరు చూస్తున్నారా? ఇప్పటికీ మీరు ప్రార్థిస్తున్నారా? కనీసం కొన్ని కులాలకి వాళ్ళ కులదేవతలు ఎవరో తెలియదు. నీకు దేవతే లేనప్పుడు నీకెందుకు కులం? ఆ కులదేవతే నీకు లేదు. మతం మారుతాడు రెడ్డి అంటాడు, మతం మారుతాడు యాదవ్ అంటాడు, మతం మారుతాడు చౌదరి అంటాడు. అరే మతం మారిన తర్వాత మతంలో కులం ఏడుందిరా? అక్కడ ఆ మతంలో కులమే లేదని అంటున్నారు కదా, నీకు మరి నీ కులాన్ని ఇంకా పెట్టుకున్నావు ఎందుకురా? హిందూయిజంలో ఎందుకు కులాలు వచ్చాయి? వర్కింగ్ నేచర్ ఆఫ్ వర్కింగ్ని బట్టి కులాలు వచ్చాయి, నేచర్ ఆఫ్ ప్రిన్సిపల్ని బట్టి కులాలు వచ్చాయి. అంతేగాని మీరు వేరే మేము వేరే, తర్వాత మీరు విడిపోండి, మీరు అక్కడికి రావాలి, మీరు ఇక్కడికి రాకూడదు అని చెప్పుకోవడానికి కాదు కదా. వక్రీకరణలు జరిగాయి. ఇప్పుడు మార్చుకునే బాధ్యత మనదా కాదా? మన ఇంటిని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకోటి వచ్చి శుభ్రం చేస్తాడు. జరిగాయి. అరే జరిగాయరా బాబు, దానికి కావాల్సిన స్టెప్స్ ఏంటి? నేను అందుకనే అంటాను 100% రిజర్వేషన్ కేవలం హిందూస్కి ఇస్తాను, ఎస్సీలకు 50% ఇస్తా, ఇంకొక 25% బీసీలకు ఇస్తా, ఎస్సీ ఎస్టీలకు ఒక 50%, ఇంకొక 25% వీళ్ళకి, ఇంకొక 25% ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్కి, వీళ్ళు హిందువులైతేనే ఇస్తాను వీళ్ళందరూ. అరే పోరాడండి, తప్పేముంది? అడగడంలో తప్పేముంది? నేను అంటుంది 50% మాత్రమే రిజర్వేషన్ ఉండాలి అని కాదు, 100% రిజర్వేషన్ కేవలం హిందువులకే ఉండాలి. ఎందుకంటే హిందువుల్లోనే కులాలు ఉన్నారు, హిందువుల్లోనే చాలా నిమ్న వర్గాలు ఉన్నాయి కాబట్టి. పోరాటం కూడా తెలివిగా విడిపోకుండా పోరాడాలి. వాడు వచ్చి మిమ్మల్ని మీరు అది కాదు అని అంటే, అవును కరెక్టే మేము హిందువులం కాము అనుకుంటే వెళ్ళిపోతారా? మేము ద్రవిడులం మాకేం తెలియదు అని అనుకుంటే వెళ్ళిపోతారా? ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని కొట్టేస్తూనే ఉన్నారు. ఆర్యన్ ఇన్వేషన్ని ఇప్పుడు ఫస్ట్ ఇన్వేషన్ థియరీ అన్నారు, ఆ తర్వాత మైగ్రేషన్ థియరీ అని అన్నారు. ఆ మైగ్రేషన్ అయినా ఎక్కడ జరిగిందయ్యా అని అంటే కొంచెంగా వచ్చారు, ఒకేసారి రాలేదు కాదు. ఆర్యన్లు జనరల్గా అడిగే మాట, ఆర్యన్లు 1500 బీసీలో వచ్చారు. వాళ్ళతో పాటే వేదాలు ఉన్నాయా? లేవు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ వేద సంస్కృతి లేదు కాబట్టి. 1500 బీసీ తర్వాత వెంటనే వేద సంస్కృతి కనబడ్డది. అంటే 1500 బీసీ తర్వాత వెంటనే వేద సంస్కృతి కనబడ్డది అంటే ఋగ్వేదం వెంటనే రాసేసేసి ఇండియా మొత్తంలో ప్రచారం చేశారమ్మా. కొంచెం మీరు ఆలోచించాలి. వాళ్ళు రావడం 1500 బీసీలోనే అయిపోయింది. అంటే మైగ్రేషన్ 1500 అయిపోయింది. వెంటనే వేదిక కల్చర్ పుట్టడం కూడా 1500 బీసీలోనే పుట్టేసింది. ఎట్లా పుడుతుందమ్మా? వాడు చెప్పడానికి బాగానే ఉంది, సరే వచ్చుండొచ్చు, వేరే చోట నుంచి వచ్చుండొచ్చు. ఎందుకంటే సహజంగా వనరులు ఎక్కువ, మంచి వాళ్ళు ఇక్కడ ఉండే నేటివ్ హిందువులు. అప్పట్లో ఆర్యులు ద్రవిడులు అని లేదు కాబట్టి ఇక్కడ ఉండే హిందువులు అందరూ చాలా మంచివాళ్ళు. సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా అందరూ హిందువులే ఉన్నారు కాబట్టి చాలా మంచివాళ్ళు. ఆ మంచి వాళ్ళలో కలవడానికి అని చెప్పేసి బయట నుంచి వచ్చే మంచి వాళ్ళు కలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఇది పెద్ద ఎకనామిక్ హబ్ కాబట్టి, ఎకనామిక్ హబ్, రిలీజియస్ హబ్, స్పిరిచువల్ హబ్, నాలెడ్జ్ హబ్ కాబట్టి వచ్చుండొచ్చు. took 5 decades to realize the mistake done by the RSS in the ban list. RSS వాళ్ళు మొన్న వయనాడ్ హిట్ కూడా వెళ్ళారండి. వయనాడ్ కేరళ ప్రదేశం ఎలాంటి ప్రదేశం అంటే ఇట్ అబ్జెక్టెడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ఉండాలి అని అనుకునే మనుషులే కాదండి వాళ్ళు. అయినా కానీ అక్కడికి వెళ్ళి ఆర్ఎస్ఎస్ సేవ చేసింది. రాహుల్ గాంధీ కంటే కూడా ముందు వెళ్ళింది. రాహుల్ గాంధీ ఆగిపోయాడు. అంతా అయిపోయిన తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత వెళ్దాంలే అని అనుకున్నాడు రాహుల్ గాంధీ. లాస్ట్ 5 years వరకు రాహుల్ గాంధీకి అక్కడ జరుగుతున్న అక్రమ కట్టడాలు, మైనింగ్ మాఫియా గురించి తెలియదా? అక్రమ కట్టడాలు జరిగినాయి, మైనింగ్ మాఫియా కూడా జరిగింది అక్కడ. రాహుల్ గాంధీకి తెలియదా? కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అక్కడ ఉండే ప్రజల్ని వాడుకుందామనే చూశారు. కానీ అక్కడ ఒకవేళ ఉంటే వాళ్ళ దగ్గర ఎన్ని ఇబ్బందులు పడతారని వాళ్ళకి చెప్పలేదు. మాకు ల్యాండ్ ఉంది, మాకు ఇక్కడే కావాలి, అట్లయితే మీకు ఓట్లు వేస్తానంటే వాళ్ళనే చెప్పచ్చు కదా, ఇక్కడే ఉంటే చస్తారా మీరు, ఇంకో చోటుకి పోండి రా అనాలి కదా. ఇల్లీగల్గా కొన్ని ప్లాంటేషన్స్ జరిగాయి. డీప్ రూటెడ్ ట్రీస్ని పడేసేసి వేరే ప్లాంటేషన్స్ చేశారు.
గాడ్గిల్ రిపోర్ట్ అని వచ్చింది. ఆ తర్వాత ఇంకొక 2-3 రిపోర్ట్స్ వచ్చినాయి. ఫస్ట్ రిపోర్ట్లో చాలా క్రిటికల్గా రాశారు గాడ్గిల్ గారు. నెక్స్ట్ రిపోర్ట్లలో దాన్ని డైల్యూట్ చేసుకుంటూ అక్కడ అందరూ ఉండొచ్చు, బాగుంది, సూపర్ ఉంది, అన్ని చేసుకోవచ్చు అని అన్నారు. వాళ్ళు గాడ్గిల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకొక 6 to 7 years తర్వాత మీకు ఈ ప్రదేశాలు ఉండవు, ఈ పర్టికులర్ విలేజెస్ ఉండవు అని అంటే అవే విలేజెస్లో ల్యాండ్ స్లైడ్ జరగడం మనం ఇవాళ చూసాం. పైన చెట్లన్నీ కొట్టేసేస్తే ల్యాండ్ని ఎవరు హోల్డ్ చేసి పట్టుకుంటారంటే పెద్ద పెద్ద చెట్లను కొట్టేస్తే ల్యాండ్ని హోల్డ్ చేసుకొని పట్టుకోవాలి కదా. అదంతా మడ్ కింద రాక్స్ ఉంటాయి. వాటర్ పోస్తే మడ్ జారుతుంది. ఆ మడ్ మొత్తం జారింది. అది ఒక అవలాంచ్ కంటే దారుణం అండి. అవలాంచ్ దగ్గర జరిగే డెన్సిటీ ఇట్ ఈస్ ఆఫ్ ఐస్ అండ్ వాటర్. దానికి డెన్సిటీ తక్కువ. ఇది మట్టి అండ్ ఆల్సో ఫెర్టైల్ సాయిల్. కేరళలో ఉండే ల్యాండ్ యొక్క డెన్సిటీ ఎక్కువ వెన్ కంపేర్డ్ టు అదర్స్. అంత రిచ్ ల్యాండ్ ఒకవేళ కనుక జారుతుంది అనుకోండి, దెన్ యూ అండర్స్టాండ్. మీరు డోంట్ థింక్ లైట్లీ అబౌట్ ది ఫోర్స్ ఆఫ్ వాటర్ ఫోర్స్ చాలా భయంకరంగా ఉంటుంది. మీరు ఒక డెప్త్లోకి వెళ్ళి ఒకవేళ కనుక నార్మల్ నది కానీ ఏదైనా చిన్నగా ప్రవహించే కాలువ అనిపించుకోండి, మీరు ఒక్కసారి అందులో ఫుట్ హోల్డ్ తీసుకోవడానికి ట్రై చేయండి, తీసుకోలేరు. ఒక మీడియంగా నార్మల్గా పోయే కెనాల్లోనే, శాంతంగా పోయే కెనాల్లోనే అదే ఒక ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు వాటర్ని రీప్లేస్ ఇట్ విత్ మడ్, దానికి ఎంత బలం వస్తుంది. స్లోగా పోతున్నా కానీ అక్కడ అంత కింద అంత చట్టం అయిపోతుంది, మొత్తం ఫ్లాట్ అని అయిపోతుంది ఆ గ్రౌండ్ అంతా. అది చెప్పి గాడ్గిల్ రిపోర్ట్ ఇస్తే కాదు అవసరం లేదు, బాగానే ఉంది. వీళ్ళందరినీ సాయం చేయడానికి ఫస్ట్ వెళ్ళింది ఎవరు? సేవా భారతి వెళ్ళింది. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ వెళ్ళారు. అక్కడ 5 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఏమో వెళ్ళలేదు. రెయిన్స్ ఉన్నాయి బాబు. రాహుల్ గాంధీ నమ్ముకుంటే ఇట్లనే ఉంటుంది. ఈయన ఇప్పుడు ఎన్ని మాటలైనా మాట్లాడతాడు, చేతల్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఏముండవు. సో దిస్ ఈస్ అనదర్ ట్రాజడీ. రావు స్టడీ సర్కిల్, అక్కడ 3 విద్యార్థులు చనిపోయారు. దెర్ ఆర్ మెనీ వీడియోస్ రిగార్డింగ్ దట్, హౌ ఇట్ హ్యాడ్ హ్యాపెండ్. అసలు ముందు అక్కడ కీలకమైన విషయాలు చూసుకోవాలండి. వాటర్ లాగింగ్ ఎందుకు అంత ఎక్కువ జరిగింది అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. అక్కడ జిహెచ్ఎంసీ లాగా అక్కడ కూడా ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది కదా. మరి ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు బాబు ఇట్లాంటివన్నీ పెట్టద్దు, కొన్ని తప్పులు జరిగిపోతాయని చెప్పాలి కదా. అండ్ న్యూ ఇండియన్ అఫీషియల్స్ వర్ అపాయింటెడ్. 9 స్టేట్ గవర్నర్స్ అండ్ 1 లెఫ్టినెంట్ గవర్నర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ టు ది పుదుచ్చేరి. వాళ్ళ పర్టికులర్ రిపోర్ట్స్ అండి. రాజస్థాన్కి హరిబాబు, ఓం ప్రకాష్ మాథూర్ ఎట్సెట్రా. సో మీరు ఇది ప్లీజ్ చదవచ్చు. ఆర్ఎల్స్ ఇందులో ఏదైనా తప్పు ఉంటే మన్నించండి. ఇది నాకు తెలిసిన డేటా ఇది. ఒకవేళ తప్పుంటే మన్నించండి, సరిచేయండి కామెంట్స్లో. థ్యాంక్ యూ.